ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ చెందిన 25 లక్షల మంది యువత పాల్గొని చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఓటింగ్ విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు, చంద్రబాబు హామీలన్నీ అమలు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 లక్షల మంది యువత పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ఓటింగ్ చేశారని విశాఖ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడంతో విసిగిపోయారన్నారు. ఉత్తరాంధ్ర వనరులు, ఇసుక, మైన్స్, ల్యాండ్స్ పెద్ద ఎత్తున దోపిడీ జరిగాయని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎంవివి సత్యనారాయణ, జీవి తదితరులంతా ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా వైస్ ప్రెసిడెంట్ గొంప సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ విశాఖ మీడియా కోఆర్డినేటర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అతని ఆధ్వర్యంలో మేము అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేమందరం కూడా పనిచేశాం. ఒక మంచి వ్యక్తి, కుటుంబం కూడా, భార్య, కూతురు, అల్లుడు అందరూ డాక్టర్లు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వయసు కూడా. ఆ రోజు ఎలక్షన్ కమిషనర్తో, కుప్పంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్తో నేను ఎవరో అనుకున్నా. ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పారు పక్క వాళ్ళు, ఆవిడ నాన్నగారి వైఫ్ అని. వెల్ ఎడ్యుకేటెడ్, ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లా మాట్లాడింది. అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది. అటువంటి వాళ్ళ మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని, వీళ్ళ యొక్క కెపాసిటీ, మాకు మేము ఏమైనా చేయగలం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి ఎంత ఘోరమైన, మరి ఇంత పెద్ద సినిమాల్లో చూపించే స్విచ్ లాంటి వెపన్తో గన్మ్యాన్, నిజంగా గన్మ్యాన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ అతను చంపేసి ఉండేవారు. కారు అంతా ధ్వంసం చేశారు. ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఈవేళ నిజంగా విజ్ఞులు, చాలా బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని ఈవేళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు. ఈవేళ రాష్ట్రంలో టోటల్గా 83.42% ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు. కానీ ఈవేళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను నేను. మనకిక్కడ మన 3 జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మళ్ళీ బాగు చేస్తారు కదా. జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోల్డ్ డబ్బు సంపాదించాడు, డబ్బు కోసం కక్కుతి పడడు అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు ఆ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈవేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు, ఇసుక, మైన్స్, ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు దోచినట్టు మన అంచనా. వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎంవివి, ఆ జీవి, వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా 1,00,000 కోట్లు వస్తాయి. ఎవడబ్బ సొమ్మండీలు ఉత్తరాంధ్ర నుంచి పట్టుకుపోవడానికి. డెఫినెట్గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకి బుద్ధి చెప్తా. రేపు డెఫినెట్గా మేము రేపు 4వ తారీఖు రిజల్ట్లో ప్రభుత్వం వస్తుంది. బహుశా మా వాళ్ళు కూడా డేట్ అంటున్నారు 9వ తారీఖున, జూన్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత వీళ్ళకు ఉంటుంది. డెఫినెట్గా దానికి తగిన ఫలితం అనిపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు, విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మా పార్టీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఒక ఫ్యూచర్ కూడా ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందువల్ల మరొకసారి మీ మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా మాకు సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు 3వ తారీఖున బహుశా మీకు పోల్ వస్తుంది అనుకుంటున్నాం. పోల్ 3 or 2 వస్తుంది, ఎగ్జిట్ పోల్. 2వ తారీఖు రాత్రి వస్తుందా? ఇప్పటికీ కొన్ని యూట్యూబ్స్లో మరి
ఒక రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఇస్తున్నారు ఇవి? ఇవ్వచ్చా మరి ఇవి? యూట్యూబ్ని బ్యాన్ చేయడానికి లేదా? ఎక్కువ శాతం టీడీపీకి 105 నుంచి 120 వరకు వస్తాయని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ చాలా ఛానల్స్లో కూడా చూస్తున్నాం. దాంట్లో కూడా అన్ని టీవీలు ఏవైతే మన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న టీవీలు ఏవైతే ఉన్నాయో అన్ని టీవీలు కూడా ఒకే ఒక టీవీ, అదేదో టీవీ చెప్పింది తప్పితే మిగతా టీవీలన్నీ కూడా టీడీపీ ఉమ్మడి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని క్లీన్గా వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చారు. డెఫినెట్గా అది జరగబోతుందని చెప్పి రాష్ట్రంలో మేము నమ్ముతున్నాం. ఇక పరిపాలన అనేది మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవి తప్పకుండా అన్ని అమలు చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, మరొకసారి మీకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినందుకు తెలియజేసుకుంటూ వెళ్తున్నాం.